కలిసి ఈ వంటలన్నీ తయారు చేస్తారు. కార్తీక మాసంలో ఇలా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం అనేది మనం చాలాసార్లు చూస్తుంటాం. కానీ దాని వెనకాల రీజన్ ఏంటి అనేది మనలో చాలామందికి తెలీదు. కొంతమంది సాంప్రదాయం అని చెప్తారు, ఇంకొంతమంది పెద్దలు చెప్పారు కాబట్టి చేస్తున్నామని చెప్తారు. సరే, ఇది సాంప్రదాయము కరెక్టే, పెద్దలు చెప్పారు అనేది కూడా కరెక్టే. కానీ పెద్దలు ఈ సాంప్రదాయాన్ని ఎందుకు పెట్టారు, దాని వెనకాల రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా పూజించే ఉసిరి చెట్టు కింద కనీసం ఒక్క పూటైనా భోజనం చేయాలనేది మన హిందూ సాంప్రదాయం. ఉసిరి చెట్టు మనకు అందుబాటులో లేకపోతే కనీసం ఉసిరి కొమ్మనైనా వెంటబెట్టుకొని వెళ్ళి భోజనం చేయొచ్చంట. మనం ఉసిరి చెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తాం అంటే, కార్తీక మాసంలో విష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ ఉసిరి చెట్టు వద్ద కొలువై ఉంటారన్నది మన విష్ణు పురాణ కథనం.